రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో భేటీ కావడం, ఎవరైతే ఇప్పుడు వైఎస్ అనిల్ భేటీ కావడం వెనుకున్న ఆంతర్యం ఏంటి, అసలు ఈ వివరాలు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అసలు వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి అనే అతను మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అని సిట్ నిర్ధారించింది. 4,000 కోట్ల కుంభకోణం చేశాడని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. నెలకి 50-60 కోట్లు తిన్నాడు అని చెప్పి మాట వచ్చింది. మరి మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తిని ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎందుకు ఆహ్వానించాడు, అంటే కలుస్తానంటే ఎందుకు అంగీకరించాడు, ఇది ఇవాళ ప్రశ్న. ఎందుకంటే నేను అవినీతి రహిత రాజకీయాలు చేస్తాను అని వచ్చాడు ఆయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని వచ్చి అదే మద్యపానంతో ఆయన ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలాడి జే బ్రాండ్స్ తీసుకొచ్చి 30,000 మందిని చంపాడు. మరి ఆ రకంగా కుంభకోణం చేసి మద్యం కుంభకోణంలో కోట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి చుట్టమైన వైఎస్ అనిల్ కుమార్ రెడ్డిని ఎందుకు కలిశాడు అంటే ఏం చెప్పదలుచుకున్నాడు విజయ్? నిన్న ఓఎస్డి నియామకం రద్దు చేశాడు, ఇవాళ అనిల్ కుమార్ రెడ్డిని కలిశాడు, రేపేం చేయబోతున్నాడు? అంటే విజయ్ తెలిసే చేస్తున్నారా, అనాలోచితంగా చేస్తున్నాడా ఆయన? దీనివల్ల ఆయన ప్రభుత్వం మీద ఎలాంటి అంటే దాని మీద ముద్ర పడుతుంది అనేది ఆలోచించట్లేదా? అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు తమిళనాడు ప్రజలకి? మీరు జెన్జీ కిడ్స్ని నమ్ముకుని, మహిళలను నమ్ముకుని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మొన్ననే. బడుల దగ్గర, గుడుల దగ్గర, లేదంటే దాన్ని ఏమంటారు బస్ స్టాండ్ల దగ్గర, అంటే ఒక 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదన్నారు. 21 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకే మద్యం అమ్మాలన్నారు. 21 ఏళ్ల లోపు వాళ్ళకి వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ చెక్ చేయమన్నారు. చెక్ చేయకుండా అమ్మితే వాళ్ళకి రద్దు చేస్తున్నారు లైసెన్సు. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్ ఎందుకని అనిల్ కుమార్ రెడ్డిని కలిశారు? అంటే ఇవాళ వైసీపీ ఏదైతే చెప్తోందో జగన్ మార్గంలోనే విజయ్ పయనిస్తున్నాడని అది నిజమా? రేపొద్దున్న విజయ్ కూడా అంటే ఒక క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ నేత అయిన జగన్ని అనుసరిస్తున్నాడా అని తమిళనాడు ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే దీని మీద ఆయన వివరణ ఇవ్వాలి. ఇవాళ ఎందుకు కలిశాడు, అసలు ఏం చెప్పదలుచుకున్నాడు? లేదా జగన్ పంపించాడా, జగన్ దూతగా వెళ్ళాడా? ఎందుకంటే మన జగన్ ఫోన్లో మాట్లాడాడు, విజయ్ని అభినందించాడు. ఫోన్ లేని జగన్ ఫోన్ చేశాడు. అంటే ఇవన్నీ దేనికి సంకేతం? 1/2 గంట మాట్లాడాడని తెలుస్తోంది జగన్. సో ఇవన్నీ దేనికి సంకేతాలు? మరి డిఎంకే దీని మీద ఏ రకంగా స్పందిస్తుంది, ప్రతిపక్షాలు ఏ రకంగా స్పందిస్తాయి? ఇవాళ ప్రతిపక్షం ఇంకేమీ లేదు కాబట్టి బీజేపీ తప్ప, డిఎంకే తప్ప ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఇంత కలిసాయి కాబట్టి మరి ఏ నిర్ణయాలు తీసుకుంటాడు? అంటే తమిళనాడులో కూడా సేమ్ గతంలో జగన్ పాలన ఏపీలో ఎగ్జాక్ట్లీ అలా వచ్చే అవకాశం ఉందా? అదే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. సో విజయ్ ఇక మీదట ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డిని ఎందుకు కలిశారో ఆయన వివరణ ఇస్తే బాగుంటుంది కదా. ఆయన కూడా శ్వేతపత్రాలు ప్రధాని మీద విడుదల చేస్తానంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు లాగా. సో ఈ విషయం మీద కూడా ఆయన వివరణ ఇస్తే బాగుంటుందని తమిళనాడు ప్రజలు అడుగుతున్నారు. థ్యాంక్ యూ మేడం.